76వ గణతంత్ర దినోత్సవం ఈరోజు మరి మున్సిపల్ ప్రత్యేక అధికారి మన జానగట్ల గారు మన శాసనసభ అధికారుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ చేయడం అందరికీ కూడా బీరావర్గ ప్రజలు పట్టణ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చూస్తే ఈ కార్యక్రమాలు స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ నిత్యం చేయడం వల్ల కొత్త తరానికి అప్పుడు స్వతంత్రం తీసుకురావడానికి పడ్డ బాధలో అప్పుడు చేసిన కృషి అప్పుడు వ్యక్తుల యొక్క గొప్పతనం నిరంతరం తెలియపరిచినట్టు ఉంటుంది. దానికోసం ఈ కార్యక్రమం నిరంతరం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా అదే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరి వికసిత్ భారత్ 2047కి ఎంతో వేగంగా వెళ్తుంది. దాని అందరికీ కూడా మన ప్రజలు భాగస్వామ్యం అధికారులు భాగస్వామ్యం అందరూ కూడా కలిసి వచ్చినప్పుడే ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక మంచి గుర్తింపు వస్తుంది సందర్భం తెలియజేసుకుంటూ ఆనాటి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అనే కార్యక్రమం పెట్టి భారతదేశ ప్రజల యొక్క మరి ఎలాగ సమృద్ధం చేశారో మీ అందరూ తెలుసు. అదేవిధంగా అందరూ కూడా దారిలో నడవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ